హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈరోజైతే మనం చూడండి, అమ్మ అయితే చిట్టి పనసకాయ అయితే పంపించింది కర్రీ చేసుకోమని. ఇది కలర్ అయితే వచ్చేసిందండి. ఎంత చిట్టిది ఉంది చూడండి, మామిడికాయ అంత సైజ్ అయితే ఉంది. చాలా చిన్నది, చూస్తుంటేనే ముద్దొచ్చేస్తుంది. కానీ దూర ప్రయాణం చేసింది కదా, వచ్చేటప్పటికి ఇలా అయితే మగ్గిపోయింది. దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకుందామండి. లోపల తొనలు ఎలా ఉంటాయి ఏంటి అన్నీ చూసేద్దాము. చూడండి, చక్కగా కొయ్యటం అయితే మొదలు పెట్టేస్తాను. నేను ఇప్పుడు మీకోసమని 3 పొడుపు కథలు అయితే చెప్తాను, వినండి. వీలైతే కామెంట్ పెట్టండి. తప్పనిసరిగా మీకు తెలుసుంటే అవునని చెప్పండి, లేకపోతే కాదని చెప్పండి, సరేనా? ఇప్పుడు కామెంట్లు అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, స్టార్టింగ్ అయితే నేను చెబుతున్నాను. రాజుగారు తోటలో రోజా పూలు, చూసేవారే కానీ కోసేవారు లేరు. ఏమిటవి చెప్పగలరా? చెబితే చూడండి, చక్కగా కామెంట్లు అయితే మనకి పెట్టేయండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొకటి అయితే చెప్పబోతున్నాను. ఇంకొక క్వశ్చన్ కూడా చెప్పబోతున్నాను. పొడుపు కథ, చక్కటి పొడుపు కథ వినండి. మా నాన్న డబ్బులు లెక్క పెట్టలేడు, మా అమ్మ చీర మడత పెట్టలేదు. అది ఏమిటిది చెప్పగలరా? కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి నేను లాస్ట్లో అయితే చెప్తానండి. మొత్తం వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఈ పనసకాయ కొయ్యటం అయిపోతుంది, మనకి పొడుపు కథలు అయిపోతాయి. చక్కగా చూసేద్దాం. ఇంకొకటి కూడా చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మామ కాని మామ ఏమిటది చెప్పగలరా? కామెంట్ అయితే పెట్టండి. ఈ పనసకాయ కోసే లోపల మీకు చూడండి, చక్కగా అయితే వీలైనంత మట్టుకి టైం అవుతే ఉంది. వీలవుతే తప్పనిసరిగా కామెంట్ పెట్టండి. చిట్టి పనసకాయ అయితే కట్ చేస్తున్నాను చూడండి, చక్కగా చాలా చిన్నదండి. అందులో తొనలు ఉన్నాయో లేదో చూసేద్దాం. ఇంత చిన్ని పనసకాయ కర్రీకి, బిర్యానీకి చాలా బాగుంటుందండి. కానీ దూర ప్రయాణం చేసిన వల్ల మగ్గిపోయింది. చూడండి, లోపడున్న చిట్టి తొనలు కూడా కలర్ అయితే వచ్చేసినాయి చక్కగా. ఇప్పుడు మనం బొండు కూడా నీట్గా తీసేసుకుందాం చక్కగా. చూడండి, మైన్ సెంటర్లో ఇలా అయితే తీసుకోండి. చిన్ని కాయ కదా, పేళ్ళు తీయాల్సిన పని లేదు. చక్కగా ఇలా కట్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి ఎంత చిన్నిగా ఉందో. ఇందులో చిట్టివి ఇంకెంత చిన్నిగా ఉంటాయో చూడండి. మనకి తొనలు కానీ గింజలు కానీ అసలు చూడండి, కొయ్యటం అయితే పూర్తి అయిపోవస్తుంది. చక్కగా ఎలా అయితే బొండు తీసేస్తున్నాను మైన్ సెంటర్ నుంచి, ఒక్క తున కూడా వేస్ట్ పోకుండా. నేను చెప్పిన పొడుపు కథలు ఆలోచించుకున్నారా? కామెంట్ పెట్టారా? రాజుగారు తోటలో రోజా పూలు, చూసేవారే కానీ కోసేవారు లేరు. ఏమిటది? చూడండి, నక్షత్రాలు. చక్కగా ఉంది కదండి, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనం పనసకాయ పూర్తి అయ్యేటప్పటికి ఇంకా 2 పొడుపు కథలు అయితే వినేద్దాం. ఒకటైతే పూర్తి అయిపోయింది, రెండోదైతే చెబుతాను, వినండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా రెండో బొండు కూడా తీసేస్తున్నాం కదా, రెండోది కూడా చెబుతాను, వినండి. మా నాన్న డబ్బులు లెక్క పెట్టలేరు. ఏమిటయ్యి అనుకుంటున్నారా? లెక్క పెట్టలేరు అంటే మా అమ్మ చీర మడత పెట్టలేదు. 2 చాలా ఈజీ అండి, చెబుతున్నాను. ఆకాశం అండి. మా అమ్మ చీర మడత పెట్టలేదు అంటే ఆకాశం. చుక్కలు డబ్బులండి. ఆకాశం చుక్కలు. ఇదేనండి ఈరోజు పొడుపు కథ, చక్కటి పొడుపు కథ. నెక్స్ట్ వచ్చేసి మామ కాని మామ ఏమిటది? చూడండి, అది కూడా మీరు కామెంట్ పెట్టలేకపోతున్నారా? పెడుతున్నారా? మీకు తెలుసుంటే ఓకే, నాకు తెలుసు అని పెట్టండి కంపల్సరిగా. తెలియకపోతే తెలియదండి, ఇదే ఫస్ట్ టైం అని పెట్టండి. చెబుతున్నాను, చందమామ. మామ కాని మామ ఏమిటది? చందమామ. చక్కటి పొడుపు కథలు అవుతాయి ఈరోజు. బాగా చూడండి, ఇలా అయితే సరదాగా చెప్పేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి
చూడండి కాయ అయితే మనకి చక్కగా పూర్తయిపోయింది. చిట్టి చిట్టి తొనలు ఉన్నాయి చూడండి అక్కడక్కడ. అసలు ఎంత చిట్టి తొనలు ఉన్నాయి చూడండి. అసలు చెప్పటానికి అయితే అవదు. ఎల్లుల్లిపాయ అంతా సైజు అయితే ఎల్లుల్లిపాయ కన్నా చిన్నగా ఉన్నాయండి. వావ్, చూడండి అసలు ఒక్క కాయ అంతా, ఒక్క కాయ కూడా కదండో ఈ ఒక్కే. చూడండి ఎంత చిట్టి ఉన్నాయో, చాలా చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నాయి. అసలు కలర్ అయితే చాలా బాగుంది. మనం ఎప్పుడూ తినుండం కదా ఇంత చిట్టి కాయలో. వావ్, పచ్చిమిరకాయ అంత చూడండి పనస్తోనలు కూడా ఉన్నాయి. వెల్లుల్లిపాయ అంత పనస్తోనలు ఉన్నాయి. ఎంత చిట్టి కాయలు ఎంత చక్కగా ఉన్నాయో. వావ్, జ్యూసీగా చాలా కలరు పర్ఫెక్ట్గా వచ్చేసింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను ఇంకో పొడుపు కథ అయితే చెప్పబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. చక్కటి పొడుపు కథ అండి ఇది. ఏమిటి అనుకుంటున్నారా? చెబుతున్నా. ఇంకో పొడుపు కథ అయితే చెప్పేయబోతున్నాను చూడండి. తండ్రి గరగర, తల్లి పీసు పీసు, బెడ్లో రత్నమాణిక్యాలండి, మనవలు బొమ్మరాళ్ళు. చెప్పగలరా? చాలా ఈజీ ప్రశ్న. అసలు మనం చూస్తేనే కనిపెట్టేయచ్చు చక్కగా. వీలైతే కామెంట్ పెట్టండి, లేకపోతే ఒక్క 2 నిమిషాల్లో నేనే చెప్పేస్తున్నాను. ఇలా మొత్తం తొనలు అయితే తీసేసుకున్నాను చూడండి. చక్కటి కలర్. వావ్, చాలా చిట్టి చిట్టివండి. చాలా కష్టంగా ఉన్నాయి తీయటానికి కూడా, చేతికి కూడా బుడ్డికి. అసలు తీసే కొలది తీయాలనిపిస్తుందండి, అంత చిట్టివి. చూడండి ఎలాగైతే పూర్తయిపోయినాయి కదా చక్కగా. పొడుపు కథ ఆలోచించుకున్నారా? సరే అండి, కామెంట్ కంపల్సరీ పెట్టండి, లేకపోతే నేనే చెప్పేస్తున్నాను. వినండి ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ బల్బు వెలిగే ఉంటుంది. తండ్రి గరగర అంటే పనసకాయ అండి, పైన తొక్క. పీసు పీసు అంటే తల్లి. చూడండి ఈ పీసు. బెడ్లో రత్నమాణిక్యాలు తొనలండి, మనవలు బొమ్మరాళ్ళు, గింజలండి. చాలా బాగుంది కదా, చాలా ఈజీగా ఉంది కదండి ఇదైతే. చూడండి మనం పనసకాయ కట్ చేస్తూ దాన్నే మనం పొడుపు కథ కింద అయితే చెప్పేసాం చక్కగా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కంపల్సరీ పెట్టండి. మీకు ఏ పొడుపు కథలు నచ్చినా సరే తెలిస్తే తెలుసు అని పెట్టండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. వావ్, చూడండి ఎంత చిట్టి కాయలో ఎలాగైతే. చూడండి బిడ్డలు ఎంత బాగుంటాయి కదా. మనవలు చూడండి బొమ్మరాళ్ళండి. చాలా బాగుంది ఈ పొడుపు కథ అయితే. నాకు చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఈరోజు మనం 4 పొడుపు కథలు అయితే చెప్పుకున్నాము. వావ్, సూపర్ టేస్టీ అండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది. అసలు చిట్టి చిట్టి పనస తొనలు, అసలు ఆ గింజలు ఉన్నాయి చూడండి చిట్టి చిట్టివి. అసలు అందులోంచి అయితే ఇవి మంచి కాయలోయండి, అవి చిట్టి కాయలోయి, పెద్ద కాయలోయి, చిన్న కాయలోయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.